హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయలతో ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. సాంబార్ అన్నంలోకి నంచుకోవడానికి భలే రుచిగా ఉంటుంది. అలాగే ఇవి టీ టైం స్నాక్గా కూడా తీసుకోవచ్చు. రెసిపీ చూడబోయే ముందుగా మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఏ వంట పెట్టినా దాని నోటిఫికేషన్ వెంటనే మొబైల్కి వచ్చేస్తుంది. సో వంట చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో క్యారెట్స్, కాకరకాయలని శుభ్రంగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ కాకరకాయ ముక్కలు వేద్దాము. నేను ఇందులో మధ్యలో సీడ్స్ తీసేసానండి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, నెక్స్ట్ 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు ఆప్షనల్, వేయకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను గరం మసాలా వేస్తున్నానండి పొడి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. కాకరకాయలో ఆల్రెడీ కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనము వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. కాకరకాయలో ఉన్న నీరే సరిపోతుంది. ఈ పిండి అంతా కాకరకాయలకు ఈ విధంగా బాగా పట్టుకుంది కదండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము. సో ఈ కాకరకాయలని ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ చేస్తున్నానండి. కాకరకాయలు ఫ్రై చేయడం వల్ల ఆయిల్ చేదెక్కుతుంది కాబట్టి నేను చాలా కొద్దిగానే ఆయిల్ తీసుకున్నాను చిన్న ప్యాన్లో. సో ఇందులోనే కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి. ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కరకరలాడుతూ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం ఓపిక్గా టైం తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ చిప్స్ సాంబార్ అన్నంలోకి అలా చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, కాకరకాయ చిప్స్ అన్ని ఫ్రై చేసుకున్నాను. ఇవి చాలా క్రిస్పీగా ఇలా ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ 1-2 వీక్స్ దాకా కూడా ఏమీ పాడవకుండా ఉంటాయి.